రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఆపరేషన్ సింధూర్ తర్వాత విమర్శలు పెంచాడు. ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవ్వగానే ట్రంప్ ఫోన్ చేశాడు. ట్రంప్ ఫోన్ చేసేసి నరేందర్జీ సరెండర్ అన్నాడు. సో వెంటనే నరేంద్ర మోడీ సరెండర్ అయిపోయి యుద్ధాన్ని ఆపేసేసాడు. అదే గతంలో జరిగిన యుద్ధం అప్పుడు కూడా ఇందిరాగాంధీని అప్పుడున్న అమెరికన్ ప్రభుత్వం కూడా భయపెట్టాలని చూస్తే ఆమె అంగీకరించలేదు. చాలా గొప్పగా యుద్ధం చేయించింది ఆమె అని చెప్తా ఉన్నాడు. సో ఓవరాల్గా చూసినప్పుడు చాలామందికి సందేహాలు వస్తూ ఉన్నాయి, నిజంగా యుద్ధాన్ని సడన్గా ఎందుకు ఆపాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ యుద్ధ విరమణకు ముందే ట్రంప్ ఒక మాట మాట్లాడాడు, నేను భారతదేశంతో పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం పెట్టుకుంటాను, మీ వ్యాపారం పెంచుతాను మాతో అని చెప్పడం వల్ల వీడు యుద్ధం మానేస్తామని ఒప్పుకున్నారు అని చెప్పాడు. ఇమ్మీడియట్గా మీడియాలో వచ్చేసింది యుద్ధం ఆపేస్తున్నారు అని చెప్పేసి. సో దానికి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ కూడా రాలేదు. మరి ఏమని చెప్పదలుచుకున్నారు? ఒకనాడు అక్కడి నుంచి మనం యుద్ధ విమానాలు ఎలాంటివి నష్టపోలేదు అన్నారు, కానీ ఆర్మీ చీఫ్ ఏం చెప్తా ఉన్నాడు, మన యుద్ధ విమానాలు కూడా మనం నష్టపోయినాం అని చెప్తా ఉన్నాడు. ఎన్ని యుద్ధ విమానాలు పోయినాయి మాత్రం చెప్పడం లేదు. సో ఓవరాల్గా మరి ఏమని చెప్తా ఉన్నారు, పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఆపరేషన్ సింధూర్ని ఆపాము, కానీ తాత్కాలికమే మళ్ళీ యుద్ధం చేస్తాం అవసరం వస్తాయని చెప్తా ఉన్నారు. బట్ ఓవరాల్గా ఎవరి ప్రోద్బలం వల్ల కావచ్చు, ఎవరి ఒత్తిడి వల్ల కావచ్చు ఈ యుద్ధం ఆపినరు. పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయగానే ఆపితే మరి పాకిస్తాన్ చేసిన దురాగతాలు ఎక్కడికి పోతాయి? సో ఈరోజు రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలో చాలా క్వశ్చన్స్ ఉదయిస్తూ ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం డెఫినెట్గా దీనికి వివరణ ఇవ్వాల్సింది. ఆపరేషన్ సింధూర్ని ఎందుకు సడన్గా ఆపేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఈసారి ప్రజలు నమ్మింది, రాజకీయ నాయకులు కూడా నమ్మింది ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మన దేశంలో కలుపుకోబోతున్నారు ఈసారి యుద్ధం వల్ల అనుకున్నారు. సరే, యుద్ధం వల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయని అందరికీ తెలుసు, కానీ భారతదేశ ప్రజలు చిరకాలంగా వాంఛిస్తుంది ఏంటంటే పీఓకే మన దగ్గర నుంచి మిస్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకమే పీఓకే తయారైపోయింది. భారతదేశంలో ఉన్న ఒక భూభాగం పాకిస్తాన్లో పోయింది అంటే కాంగ్రెస్ నిర్వాహకం. కానీ అప్పటి నుంచి కూడా ప్రజల కోరిక ఏంది, ఆ పీఓకేని మనం కలిపేసుకోవాలి, మనం మళ్ళీ తెచ్చుకోవాలి అని. కానీ ఈసారి జరగబోతుంది అనుకున్నారు, కానీ మళ్ళీ నిరాశ మిగిలిపోయింది. ఎందుకంటే యుద్ధాన్ని సడన్గా ఆపేయడం జరిగింది. సార్, రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ చేసిన నిర్వాహకాన్ని వదిలేసినా సరే, ఎంత గొప్ప యుద్ధం అనుకున్న వాళ్ళ కాలంలో, బట్ పీఓకేనైతే వాళ్లే క్రియేట్ చేసి పెట్టారు అక్కడ, అంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆయన సరే విమర్శిస్తున్నాడు, కానీ ఈ ప్రశ్నల్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. యుద్ధం సడన్గా ఎందుకు ఆపాల్సి వచ్చింది అని పూర్తి స్థాయిలో ప్రజలకి, రాజకీయ పార్టీలో కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ వివరణ ఇవ్వకపోతే ప్రజల్లో ఈ క్వశ్చన్లు అయితే ఉదయిస్తూనే ఉంటాయి. ఎందుకంటే సడన్గా ఆపేసరికి ఈవెన్ మీడియా రంగంలో కూడా ఆ రోజు చాలా విమర్శలు వచ్చాయి. చాలామంది నమ్మలేదు యుద్ధం ఆపుతున్నారంటే, ఎందుకు ఆపుతారు అనుకున్నారు, కానీ సడన్గా యుద్ధం అయిపోయింది. సో ఓవరాల్గా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏదైతే ఉంది. ఒకవేళ వివరణ ఇవ్వనప్పుడు ప్రజల్లో అనుమానాలు అయితే ఉంటాయి. అలాగే రాహుల్ గాంధీ లాంటి నాయకులు కూడా డెఫినెట్గా విమర్శిస్తారు. ఆ విమర్శలు బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు కావాలని ఆపిన ట్రంప్కు భయపడి అని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వివరణ పరిపూర్ణంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.